నమస్తే ఎంపీ న్యూస్ మన ప్రైమ్ న్యూస్ కు స్వాగతం। ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం। తీర్పుకు వేళాయే నేడే లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, తొలి అరగంట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత ఈవీఎంలు। దేశం మొత్తం మీద 7 విడతల్లో ఎన్నికలు జరిగినాయి। 1వ తారీఖు జూన్ 1వ తారీఖుతోని దేశం మొత్తం మీద ఓట్లు అయిపోయాయి కాబట్టి ఈరోజు జూన్ 4వ తారీఖు ఈరోజు ఓట్ల లెక్కింపు ఉన్నాయన్న వార్త మనం చూడవచ్చు। ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఇస్తారట ఒక అర్ధ గంట, తర్వాత ఈవీఎంలు స్టార్ట్ అవుతున్న వార్త మనం చూడవచ్చు। కౌంటింగ్ కు ఎవరు డ్రింక్ చేసి వచ్చినా కూడా వాళ్ళని నాట్ అలౌడ్ చేస్తారట। డ్రింక్ చేసిలా లేదనే మిషన్ కూడా తెచ్చిలట। మళ్ళీ ఐడి కార్డు ఉన్నోళ్ళనే లోపల పంపించే అవకాశం ఉందన్న వార్త చూడొచ్చు। మధ్యాహ్నం వరకేమో నిజామాబాద్ రిజల్ట్ తెస్తారట, లాస్ట్ చివరికేమో హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్ ఓట్ల లెక్కింపు తెస్తారని చెప్పిన వార్త మనం చూడొచ్చు। రేవుపాటి కేసులో సినీ నటి హేమ అరెస్ట్, 14 రోజులకు జ్యుడిషియల్ కట్టడి। రేవుపాటిలో నేను లేను హేమ, ఇక చూసుకోరు, రెడ్ హ్యాండ్ గా దొరుకుతారు, జైలు పోతారు, అన్ని ఉంటాయి। నేను లేను, నేను అక్కడ లేను, నేను కాదని మాట్లాడతారు। ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు। మన ఈమె పేరు మార్చుకొని పోయింది, ఆయన కూడా దొరకబట్టిళ్ళు చేసిళ్ళు। ఆల్రెడీ హేమ ఉందని చెప్పేసి హేమ ఇంటికి నోటీసులు పంపించిళ్ళు। సినిమాలు నడిచించు రకరకాల వేషాలు వేస్తాడు, రకరకాల క్యారెక్టర్లు చేస్తాడు। లేదా రేవు పెట్టకపోతే ఇంకా మళ్ళీ పోతే దొరికితే సమస్య కాదు, అది వాళ్ళ వృత్తి। కానీ నేను పోలేదని జనాలు పరిచయం చేసిన ఎంతవరకు సమాజం ఈ జనాలు అర్థం చేసుకోవాలి। ఇవి ఎప్పుడు దొరికిన ఇదే కథ, నేను ఇంట్లోనే ఆవకాయ చేస్తున్నా, నేను ఇంట్లోనే అది చేస్తున్నా చూడండి అని చెప్పేసి। మరి ఇంట్లో ఇంటి ఫోటో పెట్టదు కదా, ఇట్లన్ని మాట్లాడతారు, రెడ్ హ్యాండ్ దొరుకుతారు, మళ్ళీ ఇట్లా మాట్లాడతారు। అది ఎవరు? నటి హేమ ఈ కథ చేసింది। నటి హేమ అరెస్ట్ అయిన వార్త మనం రెడ్ హ్యాండ్ చూడొచ్చు। ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టుకు, సుమోటో గారిని విచారణ స్వీకరించిన న్యాయస్థానం। ఫోన్ ట్యాపింగ్ కేసు గత 2 నెలల నుంచి ఇదే నడుస్తుంది। ఇంతకుముందు రాజకీయ నాయకులది ఫోన్ ట్యాపింగ్, అపోజిషన్ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ అని చూసినాం। కానీ రీసెంట్లీ మొన్న 4-5 రోజుల కిందట న్యాయమూర్తి ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది। ఇక న్యాయ వ్యవస్థకే మచ్చ చెప్తే ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో సుమోటోగా హైకోర్టు పేపర్లు వచ్చే వార్తలను సుమోటోగా స్వీకరించి ఇక హైకోర్టే దీన్ని డీల్ చేస్తానట। హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టును చూసుకుంటుంది। ఇక దీన్ని సుమోటోగా కేసు బుక్ చేసి దీన్ని విచారణ ప్రారంభించిందన్న వార్త మనం చూడొచ్చు। సచివాలయంలో వాస్తు మార్పులు, సీఎం రాకపోకల గేట్లను మార్చే యోచన, ఈశాన్య గేట్ నుంచే ముఖ్యమంత్రి ఎంట్రీ ఎగ్జిట్। ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడైతే వాస్తు దోషం అని చెప్పేసి మొత్తం కూలగొట్టే, మొత్తం ఇక మార్చు కాదానే మొత్తం కూలగొట్టే కథ। జనాలు ఎక్కకపోతే మనకి జనస్వామ్యం ఎక్కకపోతే మనకి, నేనైతే మంచి కూడా సార్ అనే ఉద్యోగంతో ఆయన చేసే కథ అట్టుండేది। కానీ ఇప్పుడు మాత్రం లోపల పోయే గేట్ ఎటు ఉండాలి, బయట పోయే గేట్ ఎటు ఉండాలి, ఏ దిక్కులు ఉండాలని చెప్పేసి వాస్తు సరిచేస్తూ ఉన్న వార్త మనం చూడొచ్చు। పాలిసెట్లో 80% ఉత్తీర్ణ, ఖమ్మం జిల్లా పెనుబల్లి విద్యార్థికి ఎంపీసీ విభాగంలో మొదటి ర్యాంకు, ఎంపైపీసీ విభాగంలో సూర్యాపేట విద్యార్థికి ఫస్ట్ ర్యాంకు। నిన్న పాలిసెట్ రిజల్ట్ విడుదలైన దాంట్లో 84% ఉత్తీర్ణ అయిన వార్త మనం చూడొచ్చు। తాగునీటి ట్యాంక్ లో మృతదేహం, నీటిలో దుర్వాసనపై స్థానిక ఫిర్యాదు, దాంతో మృతదేహం తెలియదు। ఇది నల్గొండ జిల్లాలో జరిగింది। దాని కింద 1500 కుటుంబాలు ఉంటాయట ఆ నీళ్ళ ట్యాంక్ సరఫరా చేసే కింద। ఆ 1500 కుటుంబాలు ఇవే వాటర్ తాగుతారట। ఇది జరిగి ఎప్పుడు జరిగింది? ఇది గత 24వ తేదీన తప్పిపోయినట్టు ఒక వ్యక్తి, అతను మృతదేహం ఇలా కనపడ్డారట। మరి ఆయన కొట్టి చంపేసిలా, అతనే పడ్డా ఎట్లా అనేది ఇంకా వివరాలు తెలియలేదు। ఇంత నిర్లక్ష్యంగా ఉంది ఇది మన పారిశుద్ధ వ్యవస్థ అక్కడ। కొన్నిట్లా కుక్క చచ్చిపోయినట్టు వస్తుంది, ఇప్పుడు మనిషే చచ్చిపోయిన ఏకంగా। మనిషి చచ్చిపోయిన నీళ్లు 24వ తారీఖు తప్పిపోయిన వ్యక్తి ఆయన ఎప్పుడు చనిపోయిందో ఇంకో తెలియదు। ఆ నీళ్ళనే ఆ నల్గొండ ప్రజలు 1500 కుటుంబాలు తాగుతాయట। దుర్వాసన వస్తుందని చెప్పి ఫిర్యాదు చేస్తే చూసేసరికి అలా సేవం తెలియదట। మరి అది కొట్టి చంపిల్లా ఎవరు వేసిన అనేది ముందు వెళ్తుంది। గ్రామ సిబ్బంది కానీ పారిశుద్ధ సిబ్బంది కానీ ఇట్లాంటి విషయంలో చాలా అలర్ట్గా ఉండి ఎప్పుడప్పుడు కనుక్కుంటేనే జనాలకు మేలు జరుగుతుంది తప్ప వీళ్ళు అలసత్వం వస్తే మాత్రం జనాల ప్రాణాలతో చెలగాట పరిస్థితి ఏర్పడుతుంది। కాబట్టి ఈ విషయాల్లో అలర్ట్గా ఉండాలి। రాష్ట్రానికి తాగిన నైరుతి, రాష్ట్రానికి ఆల్రెడీ నైరుతి పవనం వచ్చిందని చెప్పేసి వార్తుంది। ఇదే తీర్పు, పిన్నెలకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సుప్రీం విస్మయం। సుప్రీంకోర్టు అవే కథ చేసింది ఏపీ హైకోర్టు। ఎందుకంటే పిన్నెలు ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఓట్లు జరుగుతాయి, ఆంధ్రాలో ఓట్లు జరుగుతున్నప్పుడు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలింగ్ పరికరాలను అవన్నీ ధ్వంసం చేసిండు। అట్లాంటి వాళ్ళను ఊరుకునే ప్రసక్తి లేదు। సీఈఓ అయితే ఇమీడియట్ అరెస్ట్ చేసి లోపలే అని చెప్పేసి అన్నారు। ఈయన పారిపోయిన దొరికిండు, ఆయన గట్ట బెయిల్ ఇచ్చిల్లట। పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వీవీ ప్యాడ్ను పోలింగ్ బూత్లో ధ్వంసం చేసిన వార్త మనం చూసినాం।
అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లా బెయిల్ ఇస్తారు? ఇది అసలు ఆయనను ఓటింగ్ కేంద్రం కూడా రానియద్దు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీం ఏపీ హైకోర్టు మొట్టికాలు వేసిన వార్త మనం చూడొచ్చు. ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల అక్రమాలు, అందులో 292 కోట్ల మేరకు కవిత పాత్ర. ఇంకా చూసుకో కథ ఎట్లుందో. 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, మొత్తం 1100 కోట్లు అక్రమాలు జరిగినాయట మద్యం కేసులో. దాంట్లో కవిత పాత్ర మాత్రం 292 కోట్లు, అంటే దాదాపు 300 కోట్లు. 300 కోట్లు అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలించుకోవచ్చు, ఒక రాష్ట్రాన్ని దరిద్రం పోగొట్టచ్చు. ఎట్లాంటి కేసులో ఇరికి కవిత ఒకసారి 6 నెలల క్రితమేమో ఏసీబీ కోర్టు నాకు నోటీసులు ఇచ్చింది, మీ కోర్టుకు రావాలని చెప్పేసి. నేను రాను, నాకు జ్వరం వచ్చింది అన్నారు. సరే మంచిదే, ఆ విధంగా ఉండాలి కదా. ఓరు మీడియాకి వచ్చి ఫోన్లను పలగొట్టి, ఇవే నా ఫోన్లు, 5వ ఫోన్లు 6 ఫోన్లు చూసుకుంటే ఫోన్ ఇస్తుంది, ఫోన్లు పలగొట్టి కూడా. అంటే గంత అపహాస్యం చేస్తాను ప్రజలను కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కవిత. ఫోన్లు పలగొట్టాల్సిన పరిస్థితి నువ్వు మంచితనం ఉన్నప్పుడు. డేటాలు ఉంటుందని పలగొడుతున్నావు కదా, అంతేనా? డేటాలు ఉంటుంది, ఎవరికి ఫోన్ చేసినావో, ఎవరికి చాటింగ్ చేసినావో, కుంభకోణం విషయంలో ఎవరితో ఏం మాట్లాడడం అనేది ఉంటుంది వాట్సాప్లల్లో, ఫోటోలు కానీ ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. ఈ ఆధారం దొరకకుండా అవి చేసినప్పుడు, నోటీస్ ఇచ్చినప్పుడు ఫోన్ మొత్తం పలగొట్టి ఒక ప్యాక్ చేసుకొని ఇవే నాకు ఫోన్లు చూడండి అని చెప్పేసి అన్నది. ఒక గట్టని కథ చేసి నేను మంచిదన్నా అంటే ఎవరు నమ్ముతారు? అది కోర్టు చేసుకునే వ్యవహారం, అది కోర్టులో నడతాం కాబట్టి ఆ కోర్టే చెప్పాలి తీర్పిగా. అది దాంట్లో కవితకి ఎంత ఉందట? 292 కోట్లు, దాదాపు 300 కోట్ల అవినీతి పాల్పడన్న వార్త మనం చూడొచ్చు. కవిత కస్టడీ పొడిగింపు, సిబిఐ కేసులో ఈ నెల 7 వరకు, ఈడీ కేసులో జూలై 3 దాకా. ఇక బెయిల్ పెట్టుకున్నప్పుడల్లా కవితకు 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు సిబిఐ కేసు ఒకటి ఉంది, ఈ ఈడీ కేసు ఒకటి ఉంది. 2 కేసులు ఎక్కడ బెయిల్ రాయకుండా అవును. ఎందుకంటే అంత అవినీతి చేసింది మరి ఆమె. బయటకు వస్తే ఇప్పుడు అంతమంది బయట ఉన్నప్పుడే ఫోన్లు పలగొట్టి ఫోన్లు ఇచ్చింది ఆమె. ఇప్పుడు బయటకు వెళ్తే ఏం చేస్తే తెలియదు, సాక్షాత్ తారుమారు చేసి కూడా ఇక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే కథ ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ కూడా ఎత్తలేదు. ప్రతిసారి పెంచుకుంటూ పోతా, తర్వాత ఇస్తా అనుకుంటా, ఎప్పుడు ఇచ్చే తెలియదు కానీ విషయానికి అది నడుతుంది. ఇవి ఈరోజు వార్తలు.